ఊహించిందే జరిగింది. టీడీపీకి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. కార్యకర్తలు అనుచరుల సూచనలతో తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ జగన్ను కలిసి రేపు నంద్యాల నిర్వహించనున్న బహిరంగ సభలో వైసీపీలో చేరుతారు శిల్పా చక్రపాణిరెడ్డి. నిన్న శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు అనుచరులతో తన నివాసంలో సమావేశమయ్యారు శిల్పా చక్రపాణిరెడ్డి. పార్టీ మారుదామని కార్యకర్తలంతా మూకుమ్మడిగా ఒకే మాట చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ కోసం అంతా కష్టపడుతుంటే నిన్న మొన్న వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని మండిపడ్డారు ఆయన. టీడీపీలో అవమానాలే ఎదురయ్యాయని, ఎక్కడా గౌరవం ఉంటుందో అక్కడే ఉందామని కార్యకర్తలకు స్పష్టం చేశారు శిల్పా చక్రపాణిరెడ్డి. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్లనే రాజీనామా చేసినట్లు తెలిపారు శిల్పా చక్రపాణిరెడ్డి. చంద్రబాబు, లోకేష్ తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డి వల్లనే తనకు ఇబ్బంది కలిగిందన్నారు ఆయన. సాయంత్రం జగన్ను కలిసి వైసీపీలో చేరుతానని, రేపటి నంద్యాల బహిరంగ సభలో పాల్గొంటానని చెప్పారు. తనని ఇబ్బంది పెట్టిన ఒక్కొక్కరి చరిత్ర బయట పెడతానన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. అడ్డదిడ్డంగా డబ్బులు పెట్టి కొనేటువంటి వ్యక్తులు ఈరోజు ఏమైతా ఉంది, నేనే రోజు పెళ్లి చేసుకునే పిల్లాన్ని దయంగా కనపడతా ఉంది. ప్రియురాలేమో ఏం కనపడతా ఉంది, ప్రియురాలు దేవతలో కనపడతా ఉంది. ఈ బులెటిన్ మీకు సహా సమర్పించిన ఈ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత అవమానం పాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సీఎం గారు వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పక్కన పెట్టి నంద్యాల ప్రజలతో నంద్యాల నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఎంతో బాధ కలిగించింది. ఈరోజు సీఎం గారిని కూడా విమర్శించడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఆయన సమస్యల్లో పనిచేశాను, లోకేష్ బాబు గారికి కూడా పనిచేశాను కాబట్టి నా నైజం ఆ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు. కొన్ని విషయాలలో అధ్యక్షునిగా ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేను ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నట్టు కూడా మా వాళ్ళు అనుకున్నారు. ఆ రోజు నువ్వేం మళ్ళీ వెళ్ళిపోతావు అని. ఇదే నేను చంద్రబాబు నేను తప్పు కొట్టడం లేదు. నాకు లోకల్ పరిస్థితులు, లోకల్ ఇబ్బందులు, ఇక్కడ చేస్తున్నటువంటి అవమానాలు, లోకల్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటూ కూర్చొని నా జాబ్ మా ఆయన ఒకటి 3 జాబ్ వాళ్ళకి ఇప్పించాను. నా జాబ్ ఒకటే 3 జాబులు ఇప్పించాను మా ఆయన దీంట్లోకి వచ్చి. ఎవరికి అదృష్టం ఎట్టుంటుందేమో, ఏ టైం ఎంత పడుతుందేమో అర్థమే కాదు. రేపు నుంచి మీరు చూస్తారు ఇంకా సిందే ఆల్చిని విజిల్తో నడిపిస్తారు. ఎలక్షన్ నడుస్తారు. మనం మా సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బహుమతి ఇవ్వబోతా ఉన్నాం. జీవోలు మాత్రమే ఇచ్చారు తప్ప పని ఇంతవరకు మొదలు కాలేదు. 1200 కోట్ల రూపాయలని చెప్పి ఇళ్లకే 950 కోట్లు కేటాయించినామని చెప్పినారు. 13,000 ఇళ్లు రాబోతున్నాయన్నారు. ఈ రోజు వరకు అప్లికేషన్లే 1125 వస్తే 13,000 ఇళ్లు కడతామని ఏ విధంగా చెప్పగలుగుతారు? అదేవిధంగా అమృత పథకం కింద నీకు ఒకవేళ ఇళ్ల విషయంలోనే 1125 ఇళ్లు కట్టడానికి ఎంత అవుతుంది? 60-70 కోట్ల కంటే కాదు. అట్లాంటిది మేము 950 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్తున్నాం. శాంక్షన్ వల్ల ఉపయోగం ఏమైంది? ప్రజల ముందుకు రావాలి కదా అని అడుగుతా ఉన్నాను. 500 కట్టడానికి ముందుకు రావటం లేదు మిమ్మల్ని నమ్మి. మరి రెండవ విషయాన్ని పోతే అమృత పథకం కింద వాటర్ స్కీమ్ 157 కోట్లు ఎప్పుడో శాంక్షన్ అయింది. ఒకటి 137 కోట్లు, ఒకటి 20 కోట్లు టెండర్స్కి పిలిచి అయిపోయినది. దాన్ని ఇప్పుడు ఏదో మేము ఇచ్చినామని చెప్పి సెంట్రల్ స్కీమ్ ని కూడా మీకు ఏదో జమ చేస్తాం.